నాకు జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన కొత్తల్లో ఈనాడులో పనిచేసేటటువంటి సందర్భంలో ఒక కాలనీ లాంటి ఏరియా రోడ్డు మామూలుగా అయితే యాజ్ పర్ నామ్స్ అది 80 అడుగుల రోడ్డు ఉండాలి. అలాంటి దాంట్లో 60 అడుగులే ఉంది. ఎందుకంటే ఇళ్ళు కట్టుకున్న తర్వాత ముందు కొంచెం మెట్లు కట్టుకోవడం, ఆ మెట్లు కాస్త చిన్నపాటి చెట్లలాగా పెట్టుకోవడం, తర్వాత షెడ్లలాగా పెట్టుకోవడం, ఇట్లా 10 అడుగులు ముందుకు వచ్చారు. అటు ఒక 5 ఇటు ఒక 5 అట్లా. దాంతో క్రమంగా అది సైజు తగ్గిపోయింది, 60 అడుగులకే ఉంది. ఇదంతా ఆ ఏరియా వాళ్ళందరూ స్థానికులు చేసుకున్నటువంటిది. నేను అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఆ రోజుల్లో ఏముందని ట్రాఫిక్ పెద్దగా లేదు మాది, కాబట్టి అట్లా వేసేసుకున్నాం అని చెప్పింది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ట్రాఫిక్ వచ్చినప్పుడు వాళ్ళ వెహికల్ అక్కడ రోడ్డు మీద పెడితే దాంతో ట్రాఫిక్ ఆగిపోతుంటే వెహికల్స్ అక్కడ పెట్టుకోలేనటువంటి పరిస్థితి. అసలు అక్కడ ట్రాఫిక్ అంటే అంతకుముందు అది కాలనీలాగా ఉండేది, తర్వాత మెయిన్ రోడ్డు అయ్యేటప్పటికి వచ్చినటువంటి సమస్య. దీని మీద నేను ఒక వార్త రాసి ఆఫీస్కి తీసుకెళ్ళినప్పుడు వార్త చాలా బాగుందబ్బా, కానీ ఒక్కటి ఆలోచించు, ఇప్పుడు ఈ వార్త రాయగానే అవన్నీ పగలగొడతారు. వాస్తవంగా మనం ఏం చెప్పదలుచుకున్నాం, అవి పగలకొట్టమనినా లేకపోతే గనక వాళ్ళందరూ దుర్మార్గులనినా లేదా ఏంటి అన్నది ఒకసారి ఆలోచించి నేరేటివ్ ఆ రూట్లో టచ్ చెయ్యి అని చెప్పారు. అంటే అంతమంది పబ్లిక్ సఫర్ అవుతారు, ఇంతమంది మనల్ని తిట్టుకుంటారు. ఈ రోడ్డు వెడల్పైపోయినందువలన ఆ రోడ్డు మీద కొంచెం రిలాక్స్డ్గా వెళ్ళేవాడెవడు మనల్ని ప్రశంసించేది ఉండదు. ఇది ప్రతి ఇళ్ల ముందు కామన్గా జరిగేటటువంటిది, ఒకసారి ఆలోచించుకో, నీ ఇష్టం అట్లాగే వేద్దామంటే వేద్దామన్నారు. సరే నేనే ఆలోచించి వార్తను వద్దని చెప్పాను అనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే సామాజిక బాధ్యత, ప్రజలకి ఇబ్బంది కలగకూడదు ఒక పత్రిక ద్వారా అన్నటువంటిది ఆనాడు ఉన్న మా బాసులు చెప్పినటువంటి మాట. అలాంటి ట్రైనింగ్లో పెరిగిన వాళ్ళం మేము, ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళం. ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే అంబటి రాంబాబు వాళ్ళ తమ్ముడు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాళ్ళ మీద కోపం ఉంటే యాక్షన్ తీసుకో, వాళ్ళు చేసే తప్పుల మీదన. అవసరమైతే వాళ్ళని మర్డర్ చేస్తావా, అది నీ ఇష్టం. యాక్చువల్గా అయితే చేయమని నేను చెప్పను, దుర్మార్గం అది. కానీ మీరేదో వ్యక్తిగతంగా ఉంటే మీరు తేల్చుకోండి. వాళ్ళ వ్యాపారాలు, ఆ వ్యాపారంలో డిపెండ్ అయిన కస్టమర్లను వేధించడం ఎందుకు? అంబటి మురళి వాళ్ళకి సంబంధించి అదేదో గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ అని కట్టారు, అన్ననుమతులు తీసుకునే కట్టాడు. అందులో తేడా ఉందని చెప్పేసి ఏదో కొన్ని తప్పుడు డాక్యుమెంట్లు ఇచ్చారంటే అతని మీద కేసు పెట్టండి. కానీ ఆ అపార్ట్మెంట్ కొన్నోళ్ళు స్టార్టింగ్ టైంలోనే కొంటారు కదా, భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టుంటారు కదా, బ్యాంకు లోన్లు తీసుకుని ఇచ్చి ఉంటారు కదా. ఆ మధ్యతరగతి బతుకులు ఏమైపోతాయి, అందులో ఉన్నటువంటి వాళ్ళ బతుకులు ఏమైపోతాయి? సరే మీరు రాశారు వార్తలు, దాన్ని పట్టుకుని రాజకీయ కక్ష తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి కార్పొరేషన్ వాళ్ళందరినీ వేధిస్తుంది, అంతా నడుస్తుంది. ఇప్పుడంటా నిన్న ఎవరో ఒకళ్ళు గృహప్రవేశం చేశారట. అట్లట్లా గృహప్రవేశం చేస్తారని ఈనాడు ఒక వార్త రాస్తుంది. మనం ఎక్కడికి పోతున్నాం ఇప్పుడు? సామాజిక బాధ్యత ఉందా మన దగ్గర? అంబటి రాంబాబు లేకపోతే అంబటి మురళి తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి, వాళ్ళ మీద పెనాల్టీ వేస్తారో ఏం చేస్తారో చేయండి. కానీ అందులో ప్లాట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళ బ్రతుకేంటో ఆలోచించమా? ఇవాళ అది కూలగొట్టేసేయండి, ఆడు నాశనం చేసేసేయండి అంటే ఆడికేం పోయా, డబ్బులు ఆడు తీసుకుంటాడు. లేదా అతనికి 1 కోటి రూపాయలు 2 కోట్లు నష్టం వస్తుంది. కానీ జీవితకాలం సంపాదించుకున్న సొమ్ము లేదా జీవితంలో రాబోయే 20 ఏళ్ల పాటు లోన్లకు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు వీళ్ళ బతుకులు ఏమవుతాయి? ఒక్కసారి ఆలోచిస్తున్నాం మనం. మీడియా ఆలోచించాల్సినటువంటి సామాజిక స్పృహ కరువు అయితే, ప్రజలకి మీడియానే శాపం అయితే పెను ప్రమాదం.